నమస్తే. నేను నాగశ్రీ. నాగశ్రీ వ్లాగ్స్‌కి స్వాగతం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం. పెళ్ళికొచ్చానని చెప్పాను కదండీ! కొద్దిగా వీలు చిక్కించుకొని ఆలయానికొచ్చాను. నెల్లూరు వెడితే ఆలయాన్ని దర్శించుకోకుండా రానండి. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఇట్టే తీర్చే చల్లని తల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఆ రోజున మేము వెళ్ళిన రోజున శుక్రవారం అయిందండి. ఆలయం అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతోంది. అయినా కూడా చాలా చక్కటి దర్శనం అయింది. అమ్మవారి అలంకరణ అయితే చూసి తీరాలండి. మాటల్లో వర్ణించడం కష్టం. ఇక శుక్రవారం రోజున ఆలయ ప్రాంగణంలో రాహుకాల దీపాలు వెలిగించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. ఆలయం ప్రత్యేకత కూడా అదే అని చెప్తారు. ఇక్కడ ఈ దీపం వెలిగించుకుని మన మనసులో ఉన్న చికాకులు ఏమైనా ఉన్నా కూడా అమ్మవారికి చెప్పుకుంటే అన్నీ తీరి మన మనసుకు శాంతి లభిస్తుందని చెప్తారు. అలాగే సుఖ సంతోషాలు కూడా లభిస్తాయి. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. శుక్రవారం రోజున మాత్రం ఈ మాత్రం రద్దీ ఉంటుందండి. ఇక దసరాలలో అయితే విపరీతమైన రద్దీ ఉంటుంది. కానీ దసరాలలో మాత్రం అమ్మవారిని దర్శించుకుని తీరాలండి. అమ్మవారి అలంకరణ నభూతో న భవిష్యతి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక ఆలయం బయట వెలిగించే విద్యుత్ దీపాలు కానీ, పూల అలంకరణ కానీ మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అవకాశం ఉంటే దసరాలలో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది గాయత్రీదేవి ఆలయం. ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. ప్రత్యేక పూజలు వంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. దర్శించుకోకుండా రావద్దు. ఓం శ్రీ మాత్రే నమః.